సో, అంటే నేనొక దగ్గర విన్నాను కూడా అనేది మనము బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ ఏవి కూడా ప్రాపర్‌గా లేకుండా మనం ఏదైనా చెప్పేస్తే వాళ్ళకది వర్కౌట్ అవ్వదు అంట. సో, అంటే ఆబ్వియస్లీ ఎందుకు అంటారలా? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు లాజికల్‌గా ఇప్పుడు మీ హ్మ్. బాడీ ఉంది. మీ బాడీ నాకు చూడగానే ఓకే. ఇది ప్రాబ్లమ్ ఉందని నాకు తెలీదు కదా! హ్మ్. వెన్ ఐ గో ఇంటూ యువర్ డీపర్ టిష్యూస్ ఇప్పుడు మీ బాడీలో బ్లడ్ ఎంతుంది? అసల యూరిన్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? లేదు అంటే మీకు ఐరన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా? బి12 డెఫిషియన్సీస్ ఉన్నాయా? ఇవన్నీ నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు నా దగ్గరికి హ్మ్. రాండమ్‌గా నాకు హెయిర్ లాస్ అయితుంది మామ్ ఏం చేయాలి? అది ఇది అని చెప్పేసి అన్నారు. సో, ఇప్పుడు మీకు హెయిర్ లాస్ అవుతుందా? నేను స్కాల్ప్ చెక్ చేసి ఓకే. ప్రోటీన్ తినండి అని నేను చెప్పలేను. హ్మ్. బికాజ్ ఐ షుడ్ నో ద రీజన్. మీకు హార్మోన్స్ ఏవైనా ఇంబాలెన్స్డ్ ఉన్నాయా? ప్రోటీన్ తక్కువ ఉందా బాడీలో? లేదు అంటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ బిల్డప్ ఏదైనా ఉందా? లేదు అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా? బి12 హ్మ్. డెఫిషియన్సీ ఉందా? కాల్షియం ఇవ్వాలా నేను? ఇవన్నీ నేను చెక్ చేసుకుంటేనే నేను డైట్ ప్లాన్ చేయగలను. ఓకే. ఒక రాండమ్ డైట్ నాకేం తెలియకుండా నేను ఇచ్చేసాను అనుకోండి. హ్మ్. అది మీకు యూజ్‌లెస్సే, నాకు యూజ్‌లెస్సే. అవును. రేపొద్దున వచ్చేసి ఏమంటారు? మీరు డైట్ ఇచ్చారు, నేను ఫాలో అయ్యాను, నాకేం రిజల్ట్ ఏం రాలేదు. రిజల్ట్? ఆబ్వియస్లీ గదా! ఓకే. సో, ఇది ఓకే. జరుగుతది. సో, దాని బదులు మనం కొంచెం టైమ్ స్పెండ్ చేసి, హ్మ్. మీరు ఒక టెస్ట్ నాకిచ్చారు అంటే, జస్ట్ యూ కెన్ గో మనకి ఇంటికి వచ్చి తీసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. రైట్? అవును. సో, వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ తీసుకొని నాకిచ్చారు అంటే, నేను మొత్తం చెక్ చేసుకొని, దాని అకార్డింగ్ మీ బాడీకి నేను ఏ డైట్ ఇస్తే బెటర్, లేదా ఏ ట్రీట్మెంట్ హ్మ్. చేస్తే బెటర్. ఇప్పుడు మన క్లినిక్‌లో ట్రీట్మెంట్స్ గూడా ఉంటాయి. హ్మ్. హెయిర్ ట్రీట్మెంట్ ఉంటది, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఉంటది, ఓకే. స్కిన్ ట్రీట్మెంట్ ఉంటది. సో, ఏది బెటర్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు దాని అకార్డింగ్. సో, ఓకే. డైట్ అంటే ఐ విల్ హ్యాండిల్.